నుంచి వచ్చినాయా, రద్దు చేయమని కొంతమంది, కావాలని కొంతమంది. మెజారిటీ రాష్ట్రాలను కావాలని వచ్చినాయి. ఉన్న వాళ్ళేమో వద్దంటున్నారు, లేని వాళ్ళేం కావాలంటున్నారు. ఏది ఎవరైతే ప్రభుత్వం ఇబ్బంది పడుతుందో వాళ్ళు అంటూ అప్పుడు పైనుంచి ఈయనకి హితబోధ చేశారు. రాజ్యసభలో ఆ లెక్కనైతే మాకు ఎప్పటి నుంచినో ఉంది కదవయ్యా, కానీ మేము ఏమన్నా అంటున్నామా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పారు, ఆపేశారు. అంటే వాళ్ళైతే చేయలే, అది సిస్టమేటిక్ నీకు కావాల్సిందే అంటే గనక చెప్పు, చూద్దామని చెప్పారు. ఆ తర్వాత చెక్ చేసుకున్నప్పుడు క్లారిటీ వచ్చింది వీళ్ళకి, అందులో నుంచి స్పష్టత వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు నడుస్తుంది కదా, సేమ్ పొజిషన్ జరుగుతుంది ఇక్కడ. సేమ్ పొజిషన్ ఎటువైపుకి వెళ్తుంది అంటే అప్పుడు తర్వాత ఏమైంది, 2 ఏళ్ల తర్వాత అప్పుడు జగన్ మళ్ళీ చివరికి ఎవరెవరిదైతే ఖాళీ అయిందో ఇంకా ఆయనేమి ఎమ్మెల్సీలు అటు తీసుకెళ్లే పని ఏం చేయలే వైసీపీ. అంతకుముందు తెలుగుదేశం అయితే చేసింది, కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకుంది, ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది కదా అప్పుడు వైసీపీ కూడా. వీళ్ళు అట్ట చేయలే, 9 మాత్రం పోయారు. ఆ పోయిన 9కి ఇటు కూడా 3 వెనక్కి పోయారు, అటు పక్కకి టీడీపీ చూసాం కదా, ఇటు 4 అటు 4 అయ్యారు అప్పుడు ఫైనల్. అవి జరిగినాయి. అయితే మండలికి సంబంధించి తర్వాత 2 ఏళ్లకి ఆటోమేటిక్ గా జగన్ ఇట్లాగే వచ్చినాయిగా అప్పుడు. ఆ తర్వాత ఇంకో 2 ఏళ్లకి పూర్తిగా వీళ్ళదే వచ్చింది. ఆటోమేటిక్ గా అట్లాగా జగన్ కి పూర్తి ఆధిపత్యం ఉంది. అదే ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు రేపటి దెబ్బకి 19 దాకా అయిపోతుంది.